హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి ఎంఎన్సీ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మనకి కంపెనీ చూసుకుంటే ఈవై గ్లోబల్ అనమాట. ఈ కంపెనీ వచ్చేసరికి ఇండియాలో ఒక టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ నుంచి హైదరాబాద్లో లొకేషన్లో అటువంటి ఈ ఈవై గ్లోబల్ కంపెనీ నుంచి హైటెక్ సిటీ అనమాట. ఈ కంపెనీ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ స్కిల్స్ మీకు ఏవి ఉండాలి అండ్ శాలరీ ఎంతవరకు ఆఫర్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో బిగిన్ చేసే ముందు మీకు ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు, ఏదైనా పైథాన్ జాబ్సా, జావా జాబ్సా, లేదా సాఫ్ట్వేర్ జాబ్సా, పార్ట్ టైం జాబ్సా, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సా, ఇలాంటి మీ రిక్వైర్మెంట్స్ అనేవి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ కామెంట్స్ని పిక్ చేసుకొని నేను మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ వీడియో. టుడే జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈవై కంపెనీ నుంచి అనమాట. ఈవై గ్లోబల్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఇది. హైటెక్ సిటీ, హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీలో ఉంది ఈ కంపెనీ అనేది. ఈ లొకేషన్కి అయితే ఈ జాబ్ రోల్ అనేది రిలీజ్ అయిందనమాట. మనకి ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఈ కంపెనీకి లొకేషన్స్ అనేవి ఓవరాల్ ఇండియాలో బెంగళూరు, చెన్నై, గుర్గాన్, హైదరాబాద్, కొచ్చి, కలకత్తా ఇలా ఎక్సెట్రా లొకేషన్స్లో ఉన్నాయన్నమాట ఈ కంపెనీ యొక్క బ్రాంచెస్ అనేవి ఇండియాలో. అండ్ ఈ కంపెనీలో ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేయాలంటే మీకు ఎలాంటి స్కిల్స్ అనేవి ఉండాలనేది ఇక్కడ కింద మెన్షన్ చేశారు చూడండి. బిహేవియర్ కాంపిటెన్సీస్ చూసుకుంటే అడాప్ట్ టు టీమ్. మీకు ఏ టీమ్ ఇచ్చినా కానీ ఆ టీంతో కొలాబరేటివ్ అయ్యే విధంగా, త్వరగా అడాప్ట్ అయ్యే అటువంటి స్కిల్స్ అయితే మీకు అలాంటి బిహేవియర్స్ అయితే ఉండాలన్నమాట. ఇన్నోవేటివ్ అప్రోచ్ టు ద ప్రాజెక్ట్ వెన్ రిక్వైర్డ్. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఆ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేసే విధంగా ఉండాలి. షోస్ ప్యాషన్ అండ్ క్యూరియాసిటీ, డిజైర్ టు లర్న్ అండ్ కెన్ థింక్ డిజిటల్. లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట మెయిన్గా. ఎంఎన్సీస్లో వర్క్ చేయాలంటే అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మస్ట్ హ్యావ్ ఎన్ ఐ ఫర్ డీటెయిల్. ఏ టాపిక్ గురించైనా కానీ డీటెయిల్గా ఆలోచించే విధంగా వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి. మనకి టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మీకు జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, డేటా అనలైటిక్స్ కానీ, ఈ 4 మీకు దేని మీద మంచి నాలెడ్జ్ ఉన్నా కానీ మీరు తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏదర్ డేటాబేసెస్ సైడ్ చూసుకుంటే SQL కానీ, ఒరాకిల్ కానీ, టెర్రా డేటా కానీ. ఈ 3లో జావా, .NET, పైథాన్, డేటా అనలిటిక్స్ ఈ 4లో ఏదో ఒకటి వచ్చి ఉండాలి. అండ్ SQL, ఒరాకిల్ కానీ, టెర్రా డేటా ఈ 3లో ఏదో ఒకటి మీకు టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. వాళ్ళు ఈ టెక్నికల్ స్కిల్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్లీ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ బీటెక్కి సంబంధించిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ ఆర్ సర్క్యూట్ బ్రాంచెస్కి సంబంధించిన వాళ్ళు మినిమం మీకు మీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో మినిమం 60% క్రైటీరియా అయితే వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు అప్లై చేసే టైంకి, జాయిన్ అయ్యే టైంకి అనమాట. బీఈ బీటెక్ చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ అప్లై సేమ్ పేజెస్ అయితే మీకు సేమ్ పేజ్ అయితే విజిబుల్ అవుతుంది. అప్లై లింక్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ అప్లై అనే బటన్ టాప్లోనే ఉంటుంది అనమాట మీకు. అప్లై అనేది క్లిక్ చేయగానే మీకు క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుంది. ఆల్రెడీ మీకు ఈవై గ్లోబల్లో ప్రీవియస్ ఏమైనా అప్లై చేస్తుంటే మీకు క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లేదు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు అనుకుంటే మీకు ఇక్కడ న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము అండ్ మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు కెరీర్ వెబ్సైట్, ఈవై గ్లోబల్ కెరీర్ వెబ్సైట్లో లాగిన్ క్రెడెన్షియల్స్ని క్రియేట్ చేసుకొని త్వరగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. మంచి ఆపర్చునిటీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇదొక మంచి ఎంఎన్సీ కంపెనీ. అసలు మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్
సో కొన్ని టెక్నాలజీకి సంబంధించిన నోట్సెస్ అండ్ రీసోర్సెస్ కూడా షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సో తప్పకుండా అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ని విజిట్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీకు యొక్క జాబ్ రిక్వైర్మెంట్ బట్టి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.